నామములో చేరవచ్చినందుకు అన్న సమర్పిస్తున్నాం. దేవుడు ఆత్మ సంబంధమైన ఆరాధన కోరుకున్నవాడు. కీర్తనలు 139వ కీర్తనలో 13వ వచనం మనం చదివాం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తున్నాయి. కాబట్టి అంతరింద్రియములు కలుగు చేసిన దేవుడు ఆయన అంతరింద్రియములలో నీతిని కోరుతున్నాడు, అంతరింద్రియములో పరిశుద్ధతను కోరుతున్నాడు, అంతరింద్రియములతో ఆయన ఆరాధన కోరుతున్నాడు. దేవుడు అంతరింద్రియములు కలుగు చేసిన దేవుడు. అంతరింద్రియముల్లో ఒకటి హృదయం. హృదయంతో ఆరాధన చేయకపోతే ఆయన అంగీకరించేవాడు కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో గ్రంథం ఇలా రాబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఈ మనుషులు తమ పెదవులతో వేషధారులారా, ఇది వేషధారులు. పెదవులతో కనపరిచేవారు వేషధారులారా. ఈ ప్రజలు తమ పెదవులతో కనపడుతున్నారు, హృదయం దూరంగా ఉంది. హృదయంతో దేవుని ఆరాధించాలి, హృదయం దేవుని సమర్పించాలి. అంతరింద్రియముల్లో హృదయం ఒకటి. దీనిని గ్రంథం ఏమందంటే ధననిధి అంది. ధననిధి అంటే ధనాన్ని నిధిగా ధనాన్ని ఉంచుకునే చోటిది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 34వ వచనం నుండి సర్ప సంతానమా అని చెప్పేసి పాముల పిల్లలను పిలుస్తున్నాడు. మీరు చెడ్డవారయ్యండి ఎట్లా పలుకుతారు? చెడ్డవారైన వారు మంచి మాటలు పలకలేరా? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి హృదయం మాటలు మనుషులు పెద్దలు మాట్లాడుతుంది. కాబట్టి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరుతో పెదవులతో కనపరిచేవారు మీరు, పెదవులతో కనపరిచేవారు హృదయంలో నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంటుంది. అందువల్ల హృదయంలో వేషధారణ ఉంది, పెదవులతో కనపరచడం మొదలెట్టేశారు. పరమాత్మ దేవునికి కావలసింది అంతరింద్రియముల్లో, హృదయంలో, అంతరంగంలో. మనం అందరం పాడిన వాళ్ళమే. ఎవరి పాట ఆయన అంగీకరించడం నాకు తెలియదు. అందరూ అంగీకరించబడే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా అందరూ అంగీకరించబడరు. అందరూ ఎందుకు అంగీకరించబడరు అంటే హృదయ స్పందన అది దేవుడు కోరుకునేది. నీ పెదవులతో జరిగించే కార్యక్రమం కాదు. అందరం పెదవులు వాడేసేసాం. పెదవులు వాడినంత మాత్రం దేవుని కనపరిచేవద్దని అర్థం కాదు. హృదయ స్పందన బట్టి ఆధారపడి ఉంటుంది. బాబు దేవుడు అంగీకరిస్తే లేని కార్యక్రమం. దేవునికి అంతరంగం. కాబట్టి ఏం కోరుకున్నాడు అంటే కీర్తన 103వ కీర్తనలో నా ప్రాణమా, అది అంతరింద్రియం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. అంతరంగంలో సమస్తమా అది సమాచారం. అంతరంగంలో ఉండే సమస్తం, నీ మనసు, నీ మనస్సాక్షి, నీ హృదయము, నీ వ్యక్తిత్వము అంతా మేడవించి జరిగించే కార్యక్రమం. దేవుడు అంగీకరించాలి అంటే మన పెదవులతో చేసే కార్యక్రమాలు అంగీకరించేవాడు కాదు. కానీ అందరూ ఆరాధన చేయడానికి వచ్చిన వారు. అందరిని అంగీకరించాడా? అంగీకరించే ప్రసక్తి లేదు. కయ్యను హేవేలు వచ్చారు, తమ అర్పణ తీసుకొని వచ్చారు. అంగీకరించాడా? అంగీకరించడా? హృదయ స్పందనను బట్టి, అంతరంగంలో ఉండే పరిస్థితిని బట్టి దేవుడు మనుషులు అంగీకరిస్తాడే తప్ప నువ్వు బయట ఏం చేసావు అనే దాన్ని బట్టి అంగీకరించడు. బయట ఏం చేశారు? నీ పెదవులతో కనపరిచావు. ఈ మనుషులు తమ పెదవులతో కనపరుస్తున్నారు. వాళ్ళ హృదయం దూరంగా ఉంది. అంతరంగంతో నాకు సంబంధం లేకుండా పెదవులతో కార్యక్రమాలు జరిగించే మనుషులతో నాకు సంబంధం లేదు.
ఆది నుంచి జరిగే కార్యక్రమం అదే. ఏదైనా తోటలో జరిగిన కార్యక్రమం అదే. పొలం పంట పండించుకున్నాడు కయ్యను. పొలం పంటలో భాగం తీసుకొచ్చాడు. కేవలం గొర్రెలు కాసుకుంటుండేవాడు, దాంట్లో పంటను తీసుకొచ్చాడు. కానీ పరమదేవుడు దేన్ని బట్టి అంగీకరించాడు అంటే వాడు తెచ్చిన పంటను బట్టి కాదు, వారి అంతరింగంలో జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు. నాకు కావాల్సింది హృదయం. అది దూరంగా వచ్చేసి పెదవులు తీసుకొచ్చి పంట వంటలు పెట్టారు. అంగీకరించలేదు. నేను కయ్యి నడిపించిన మరి అర్పించిన వాళ్ళు అంటారు. మన మధ్యలో కయ్యి నడిపించిన మరి అర్పించిన వాళ్ళు అంటారు. ఈ రోజున సమస్య లేదు. కానీ ఏమలాగా విశ్వాసంతో జరిగించిన వారు ఉంటారు. విశ్వాసంతో జరిగించిన వారు అంతరింద్రియాలని ఏర్పాటు చేసి దేవుడి సముఖానికి అర్పించే కార్యక్రమం జరుగుతారు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరింద్రియములలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. కాబట్టి 103వ కీర్తనలో ప్రత్యేకించి తెలియజేసే సమాచారం ఇది. ప్రాణమా, నీ ప్రాణంతో చెప్పే కార్యక్రమం. దేవుడి సముఖానికి వచ్చిన ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరింద్రియములలో సమస్తమా ఏకమై ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. మరి ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి పరమదేవుడు ఆది నుంచి జరిగే కార్యక్రమం, ఆది నుంచి ఏం జరిగింది, ఇప్పుడు నేడు కూడా అదే జరుగుతుంది. ఈ ప్రజలు తమ పెదవులతో కనపరుస్తున్నారు. నీ శబ్దం నాకు వినబడింది, నీ హృదయం దూరంగా పడేశావు, నీకు నాకు సంబంధం లేదు. నేను ఆత్మయ్య ఉన్నవాడిని, నేను ఆత్మతో సత్యంతో ఆరాధన కోరుకునేవాడిని. నీ పెదవులతో జరిగే కార్యక్రమాలకు కొందరు చూసేవాడిని కాదు. అది పరమదేవుని యొక్క స్టాండ్ వాస్తవానికి. కాబట్టి దేవుని స్టాండ్లో ఆయన ఉంటాడు. దాని స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. ఆది నుంచి దేవుడు తన స్వభావాన్ని అనుసరించే కార్యక్రమం. 2 తిమోతి 2వ అధ్యాయంలో 11వ వచ్చిన సమాచారం ఇవ్వబడి ఉంది. నీ ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయని ఒక విశేషమైన దేవుడు. ఆది నుంచి ఆయన స్వభావం ఎలా ఉంటుంది, నమ్మదగిన వారమైనను తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయడు. స్వభావం ఆయన స్వభావం ఆత్మతో ఆరాధన కోరే స్వభావం, విశ్వాసంతో సంబంధం కావాలని కోరుకునే సంబంధం. విశ్వాసంతో నువ్వు చేసే కార్యక్రమాన్ని అంగీకరించే దేవుడు ఆయన. కాబట్టి ఏదో తోట జరిగినా, ఏదో తోట బయట జరిగినా ఒక విశేషమైన కార్యక్రమాన్ని చదువుకున్నా. కయ్యని హేబేలు అంటే ఆలోచన చేశాం. పరమదేవుడు తేటగా మాట్లాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తి కొనవా. నేను కోరుకున్న సత్క్రియ. నీ క్రియ కాదే కోరింది. క్రియ వేరు, సత్క్రియ వేరు. క్రియ సాగి మామూలు జరిగే కార్యక్రమం. సత్క్రియ విశ్వాసంతో పెనవేయబడి జరిగే కార్యక్రమం. విశ్వాసంతో పెనవేయబడి ఒక క్రియ జరిగితే దాన్ని సత్క్రియ అంటారు. సత్క్రియ అనే మాటకి మనకు అనేకసార్లు అర్థం తెలియదు. సత్క్రియ అంటుంటాం. విశ్వాసంతో పెనవేయబడిన కార్యక్రమాన్ని సత్క్రియ అంటారు. కాబట్టి దేవుని వాక్యం దాని మాటతో పెనవేయబడిన ఒక కార్యక్రమం జరిగితే, కాబట్టి ఈ కార్యక్రమం దేవుని విశ్వాసం జరిగే కార్యక్రమం అయితే సత్క్రియ అంటారు. నువ్వు సత్క్రియ చేస్తే ఫలితాలను ఎత్తుకోలేవా. క్రియ చేసావు, పొలం పండింది, పంటలో భాగం తీసుకొచ్చావు, క్రియ చేశావు. సత్క్రియ విశ్వాసంతో పెనవేయబడిన కార్యక్రమం జరిగించాలి. నువ్వు ఆరాధన చేయడానికి వస్తే నీ విశ్వాసంతో పెనవేయబడిన కార్యక్రమం జరిగితే సత్క్రియ చేసినట్టు అంగీకరించబడతావు. లేకపోతే ఆరాధన గడ్డ కలిసిపోతుంది. ఇంకంతే సమాచారం. దేవుని అంగీకరించే కార్యక్రమం ఉండదు. దేవుడు అంగీకరించాలి అంటే నీ అంతరంగము దాంతో మేళవేయబడాల్సిన అవసరం ఉంటుంది. నీ ప్రాణము దాంతో.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆ తర్వాత అంతరంగంలో సమస్తన, అంతరంగంలో ఏమేమి ఉన్నాయో, నా మనస్సాక్షి, నా మనసు, నా హృదయము, నా వ్యక్తిత్వం సమస్తన ఆయన పరిశుద్ధులను సన్నిధించు. కాబట్టి దేవుడు కోరుకునేది బయట కార్యక్రమాలు కాదు. కాబట్టి కయ్యను వచ్చాడు, హేబేలు వచ్చాడు, తమ అర్పణలు అర్పించేశారు. అర్పించిన తర్వాత హేబేలును అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యను తన అర్పణ లక్ష్య పెట్టలేదు అన్నాడు. ఏం పక్షపాతమా కాదు. స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయలేని దేవుడు కనుక ఆయన స్వభావంలో విశ్వాసం చేసే కార్యక్రమాన్ని అంగీకరించేవాడు. ఈ విశ్వాసంతో చేసే కార్యము తన అంతరంగంలో చేసే కార్యక్రమం, నీ అంతరంగంతో చేసే కార్యక్రమం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 22వ విషయం సమాచారం రాబడింది. నీ కార్యక్రమం బయట పనిచేసినా ఏం చేసినా సరే దేవుడు అంగీకరించాలి అంటే, నీ చర్యలు దేవుడు అంగీకరించాలంటే ఒక పెద్ద సిస్టమ్ ఉంది. ప్రత్యేకించి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ విషయం రాబడింది. చదివేసి ఒకసారి ఆయన సంతోషపెట్టినట్లు అది పైకి కనబడ కన్నీ కనబడవాలని కాక ఆయన కావాలని భయపడుతూ శుద్ధ అంతఃకరణం గలవాలని సమాచారం. శుద్ధమైన అంతఃకరణం గలవాలై, శుద్ధమైన అంతఃకరణం గలవాలై. పైకి కనబడే కార్యక్రమాలు కాదు, పైన నేను అంగీకరించే కార్యక్రమాలు కాదు, పైన వేషం చూసేవాడు కాదు దేవుడు. మనుషులు లక్ష్య పెట్టినట్టు ఒక లక్ష్య పెట్టు. అతను రూపుని ఎత్తుని లక్ష్య పెట్టుకో అనేసాడు. ఏమైంది? రూపుని ఎంత లక్ష్య పెడితే దేవుడు భైరూపాన్ని చూడు, అంతరంగా హృదయాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడు హృదయం చూసే దేవుడు. ఆనాటి దేవుడు, ఈనాటి దేవుడు ఒకడే దేవుడు, ఒకడే. కయ్యను హేబేలు అర్పణ తెచ్చిన దేవుడు, ఈ రోజు రాజనగర్ వాళ్ళు అర్పణ తెచ్చిన దేవుడు ఒకటే, వేరే వేరే దేవుడు కాదు. ఆనాడే దేవుడు ఏం కోరుతున్నాడు, ఈనాడు దేవుడు అదే కోరుతున్నాడు. నువ్వు విశ్వాసంతో చేస్తే తన్నెత్తుకో, అభ్యర్థులున్నాయి. పైకేం చేసావంటే లాభం ఉండదు, అంగీకరించావు, తీసుకోలేయి అన్నాడు. దానికి కయ్యను ఏం చేశాడంటే ముఖం చిన్నబుచ్చుకున్నాడు, కోపడ్డాడు. దేవుని మీద కోపమా? దేవుని కోపం మీద చెల్లి కోపం కాదు. ఒకడు మనుషుల మీద కోపం అయితే చెల్లుందేమో కానీ దేవుని మీద కోపం చెల్లదు, చెల్లె కోపం కాదని కోపడ్డాడంట. ముఖం పెంచుకున్నాడు. ఏంటి తలెత్తుకుని సత్కరి చేసి తలెత్తుకునేవాడు కదా, నేను చూసేది నీ అంతరంగాన్ని కదా కదా, నీ అంతరంగంలో జరిగే కార్యక్రమాన్ని కదా నేను చూసేది. నువ్వు పైన తీసుకొచ్చేసి కాదు అంగీకరించదంటే ఏంటి విశేషమైన సంగతి పరిశీలించదుగా. నీకు కోపం లేదా? నీ ముఖం చిన్నపరుచుకునేవేమి? సత్క్రియ చేస్తే తలెత్తుకోవా. సత్క్రియ చేయలేదనుకో, పాపం నీ వాకిడికి వస్తుంది, నీ మీద వాంఛిత వచ్చేస్తుంది, పాపం నీకు చేరువ అవుతుంది, పాపం నీకు చేరువ అవుతుంది. నీ ఇంటికి వచ్చి నీ గడప దగ్గర కూర్చుంటుంది, నిలబడుతుంటుంది, వచ్చేసి అంటది నీ అంటే నాకు ఇష్టం ఏమన్నా కానీ నేను వదిలిపెట్టను. అందరూ ఏకమైపోదా, పాపము మనిషి ఏకమైపోతాడు. వాళ్ళ పాపం కలిపెట్టుకుంది, నీ మీద దానికి వాంఛ కలిగింది, వాంఛ కలిగి నీ ఇంటికి వచ్చింది. కాబట్టి పాపం చేసే మనిషి ఇంటి దగ్గరికి, అది వాకిట్ దగ్గరికి, తన హృదయం దగ్గరికి పాపం వచ్చి చేరుకుంటుంది. పాపాన్ని అసహించుకున్న మనిషి అయితే సత్క్రియ చేయాలా.
హృదయ అంతరంగంతో దేవుని నామాన్ని సన్నతించాలా, ఆయనతో సహవాస బంధాన్ని కోరుకోవాలా, అంత సమాచారం. కాబట్టి నీ వ్యక్తిత్వం దేవుని కావాలి, నీ పై ఆకారం కావాల్సిన అవసరం లేదు. నీ బయట ఉండే ఈ జ్ఞానేంద్రియములు, నీ జ్ఞానేంద్రియం గురించి ముందే చెప్పాను మీకు. నీ స్పర్శ, టచ్ జ్ఞానేంద్రియం, నీ కన్ను, నీ చెవి, నీ నాలుక, నీ ముక్కు జ్ఞానేంద్రియములు. లోకంతో నీకు ఉండే సంబంధానికి తెలియజేసేవి మాత్రమే. నీ వాతావరణం ఎలాగుంది, వాసన పడుతుంది, కంటి కనపడలా, తాకలా, ఏం చేయలేదు, నీ వాతావరణం వాసన పడుతుంది అంటావు. జ్ఞానేంద్రం తీసుకొచ్చిన జ్ఞానం అయితే నీకు. కాబట్టి జ్ఞానేంద్రియములు లోకంతో సంబంధం కలిగి ఉండడానికి ఉద్దేశించబడ్డాయి, అంతరింద్రియములు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఉద్దేశించబడ్డవి ఉన్నాయి. నీ అంతరింద్రియములు నీ దేవునికి సంబంధం కలిగి ఉండడానికి ఉద్దేశించబడినవి. లోకంతో సంబంధం కలగాలంటే జ్ఞానేంద్రియాలు ఉపయోగిస్తావు, నీ కన్ను ఉపయోగిస్తావు, చూస్తావు లోకాన్ని. నీ చెవి ఉపయోగిస్తావు, శబ్దాన్ని గమనిస్తావు. నీ పరిసరాన్ని వాసన చేయడానికి నీ ముక్కు ఉపయోగిస్తావు. ఇలాగ ప్రతి విధమైన జ్ఞానేంద్రియములు దీనికోసం ఉపయోగించే కార్యక్రమాలు ఉంటాయి. దేవునికి సంబంధించినంత మటుకు ఆయన అదృశ్యుడు కనుక, ఆత్మ కనుక నీకు అంతలోనే నిర్మించింది, తనతో సంబంధం కలిగి ఉండడానికి ఉద్దేశించబడి ఉంటాయి. నీ అంతరింద్రియ నీతి కావాలని కోరుకుంటున్నాడు, నీ అంతరింద్రియ పరిశుద్ధత కావాలని కోరుకుంటున్నాడు, నీ అంతరింద్రియులతో సహవాస బంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం ధరణిధిలో నుండి ఎవరు పెట్టావు? నీ ధరనిధి చెడ్డ వస్తువులు దాచిపెట్టుకోవడానికి, మంచి వాటి దాచిపెట్టుకోవడానికి, నీ వ్యక్తిత్వం దాచిపెట్టుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ధరణిధి నీ హృదయం. దాంట్లో నువ్వేమి దేన్ని ప్రశస్తంగా ఉంచుకుంటే గౌరవిస్తావు, దాన్ని ఉంచుకుంటావు. ప్రశస్తమైన వస్తువులు ఉండే ధరణిధి అది ప్రత్యేకించి. దానిలో వాస్తవానికి నీ విశ్వాసాన్ని స్టోర్ చేయాలి. వాస్తవాన్ని దేవుని విశ్వాసం లేదా నీ పరిశుద్ధతను నిలబెట్టాలి. లేకపోతే క్రీస్తుని అక్కడ నివాసం చేయించాలని ఉద్దేశించబడిన కార్యక్రమం ఉంటుంది. నువ్వు బయట ఏముంటే మాత్రం లాభం ఉంది, ఏముండు దానికి విలువ లేదు దేవుడు ఎదుట. నీ బయట నేనున్నది ఏదికి విలువ లేదు. అందువల్ల అయితే తోటలో జరిగిన విశేషమైన సమాచారం ఏమంటే చెప్పాడు, నీకు పాపం ఎందుకు, చిన్నపుచ్చుకున్నవి ఎందుకు, సత్యం చేస్తాను చిత్తాన్ని ఎత్తుకోవా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అతడు అపవాద సంబంధి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచ్చిన సమాచారం రాబడింది. కయ్యేను అపవాద సంబంధి. ఈ పార్టీ డిసైడ్ అయిపోయాడు, అయ్యా నీ పార్టీ కదా నేను చెప్పేసాడు, దేవునికి డిక్లేర్ చేసేసాడు, నేను ఈ పార్టీ కాదు, నేను వేరే పార్టీ. కాబట్టి నా దగ్గర అలాగే ఉంటుంది సమాజ పరిస్థితి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కయ్యను వంటి వారు మైండరాదు సమాచారం. మనం కయ్యను వంటి వారు మైండరాదు, వాడు దుష్టుని సంబంధి సమాచారం. వాడు దుష్టుని సంబంధి. తన సహోదరుని ద్వేషిస్తాడు. ద్వేషము లోపల అంతరంగంలో జరిగే కార్యక్రమం. నీ సహోదరుని ద్వేషించడానికి నీ సహోదరుడు చేసిన తప్పు ఏమీ లేదు, ఏమి తప్పులేదు, ఏం తప్పు లేదా. నీ తమ్ముడు నీకు అన్యాయం చేయాల, నీ గంటను పోగొట్టలా, నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాల. నీ సహోదరుడు నీ అన్న నీ తమ్ముడు నీకు నిర్దోషి, ఏం చేయాల. కానీ ఏం చేయని వాడు నేను ద్వేషం పెంచుకుంటున్నాడు, తెలియదు. ఏమి చేయని వాడు నేను ద్వేషం పెంచుకున్నాడు. నిర్దోషమే ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏంటి? ఏం చేశాడు నీకు? ఏం చేయాల.
ఇద్దరు కలిసి వెళ్ళారు, తోడుగా దేవుడి సొంతానికి వెళ్ళారు. నీవు నీ పని చేశావు, అతను తను పని చేశాడు, వ్యక్తి నీకేం చేయలేదు. తను ద్వేషించడానికి కారణమేంటి? ద్వేషించడం వేరే ఒకటే కారణం, పార్టీ వేరైపోయాయి. ఒకడు దేవుడి సంబంధి, రెండవడు పో సంబంధి. కాబట్టి దేవుడు హేబెల్ అంగీకరించాడు. అంగీకరించడానికి పక్షపాతంగా అంగీకరించలేదు, విశ్వాసాన్ని బట్టి అంగీకరించాడు. కాబట్టి హెబ్రీ 4వ అధ్యాయంలో 5వ వచనంలో హేబెల్ గురించి మాట్లాడడం కాదు, ఎలా మాట్లాడుతుంది. హేబెల్ ఏం చేశాడంటే విశ్వాసం బట్టి హేబెలు కయ్యని కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు అన్నాడు. దేవునికి అర్పించడమే నేరమా? శ్రేష్టమైన బలిని దేవుని అంగీకారం యోగ్యమైన బలిని అర్పించడం నేరమా? నేరం కాదు. 5వ వచనం చదువున్నాను సరే. 4వ అధ్యాయం 11వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణ వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు విశ్వాసాన్ని బట్టి నీతి మాత్రం తెచ్చిపెట్టాడు. దేవుడు ఆది నుండి ఒక సిస్టమ్ పాలసీ కలిగిన వాడు. విశ్వాసమును నీతిగా ఇచ్చేవాడు దేవుడు. విశ్వాసాన్ని నీతిగా ఇచ్చేవాడు. ఈ నీతి దేవుడు అనుగ్రహించి అనుగ్రహించే నీతి. దేవుడు విశ్వాసం బట్టి మనిషిని నీతిగా ఎంచుతాడు. ఏం నీతి పని చేశాడు? విశ్వాసం పని చేశాడు, నీతిగా అంగీకరించాడు. అదే దేవుని యొక్క మనసు ఉండే మీద ఏర్పాటు తప్పించకమని అన్నమాట. విశ్వాసంతో చేసే కార్యక్రమాన్ని దేవుడు నీతిగా అంగీకరిస్తాడు. విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించే దేవుడు. 15వ అధ్యాయం ఆదికాండంలో 6వ వచనం రాబడింది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము దేవుడు నమ్మాను, అది అతనికి నీతిగా ఇచ్చాడు. కాబట్టి విశ్వాసాన్ని నీతిగా ఇచ్చేది దేవుని యొక్క అది స్వభావం. అది ఆది నుండి జరిగే కార్యక్రమం. అది అందువల్ల హేబేలు ఈ విశ్వాసంతో చేశాడు, అంగీకరించాడు. హేబేలు చేసిన జ్ఞానమేమి లేదు. ఇద్దరు ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో ఇద్దరు పొలంలోకి వెళ్ళారంట. ముందు దేవుడి సముఖానికి వెళ్ళారు. ఇద్దరు వర్తించేసారు, అయిపోయింది. ఇద్దరు పొలంకి వెళ్ళారు. ఇప్పుడు పొలంలో కనబడ్డాడు, తమ్ముడు ఒంటరిగా కనబడ్డాడు. కనబడితే ఏం చేస్తావు? చంపేస్తాను పడ్డాను. ఏం చేశాడు చంపేయడానికి? నాలో ఉన్నవాడు సాతాను, వాడిలో ఉన్నవాడు దేవుడు, మా ఇద్దరికి విరోధం అన్నాడు సమాచారం. నీలో ఉన్నవాడు సాతాను అయితే నువ్వు సహజంగా నీతిని ద్వేషిస్తావు, మంచిని ద్వేషిస్తావు. మంచిని ద్వేషించే స్వభావం సాతానుకుండే స్వభావం. అదే లోపల కార్యక్రమం, అంతరంగంలో ఉండే పరిస్థితి అది. కయ్యను అపో సంబంధి. మన కయ్యను లాంటి వాడు కాకూడదు. వాడు దుష్టుల సంబంధి. దుష్టత్వం చేయటం అనేది కయ్యనికి సహజమైన మనతో పెట్టిన విద్య. అది అంటే ఈ సాతానిక స్వభావంలో ఉండే విశేషమైన సమాచారం. నీకు ద్వేషణ, ఎవరి మీద ద్వేషం? నీ ద్వేషం అంటే ఎవరి మీద ద్వేషం అని తెలుసుకో. నువ్వెవరో నీకు అర్థమైపోతుంది. నీతిని ద్వేషించే ప్రతివాడు సాతాను సంబంధి. మన కయ్యను వంటి వారు బయట. హెబ్రీయులకు 1వ అధ్యాయంలో ప్రభువును యేసు ద్వేషిస్తాడు. ఏం ద్వేషిస్తాడు? ఏందో వచ్చిన రాబడింది. నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అని సమాచారం. దుర్నీతిని ద్వేషించడం అనేది ఒక అవసరమైన కార్యక్రమం. దుర్నీతిని ప్రేమించడం కాదు. దుర్నీతిని ద్వేషించటం అనేది నీతికి ఉండే సహజమైన స్వభావం. దేవునికి ఉండే సహజమైన లక్షణం.
కాబట్టి హెబ్రీ 1వ అధ్యాయం 8వ వచనం, అది 8వ వచనం చదువుతాను. 10వ వచనమా 9, 6 క్షమించంత 9వ వచనం చదువు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే హెచ్చుగా ఉంటూ ఆనందతాన్ని అభిషేకించింది. అది సమాచారం. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి. సాతాను నీతిని ద్వేషించి దుర్నీతిని ప్రేమించేవాడు. దేవుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు. దాంట్లో వ్యత్యాసం అక్కడే కనపడదు. స్వభావానికి ఉన్న కార్యక్రమం, లోపల జరిగే కార్యక్రమం. నువ్వెవరిని ద్వేషిస్తున్నావు? నువ్వు ద్వేషించేటవన్నీ. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారికి ఆయన బీజము నిలిచిన కనుక పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. 15వ వచనమా నీతి సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎంత నిత్య జీవం ఉండదు. సహోదరుని ద్వేషించేవాడు, నీతిని ద్వేషించేవాడు, సహోదరుని ద్వేషించేవాడు, దేవుని ద్వేషించేవాడు, సహోదరుని ద్వేషించేవాడు. నీ లోపల ఉన్న పరిస్థితి ఏంటి? అంతరంగంలో ఉండే పరిస్థితి. నీవు అంతరంగంలో ఉండే పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, లేకపోతే నిరాకరిస్తాడు. ద్వేషం ఉందా? అయ్యో నా దగ్గర ద్వేషమే లేదండి, అంత తప్పు చేస్తున్నావు. నీ దగ్గర ద్వేషం లేకపోతే తప్పు చేస్తున్నావు. వాళ్ళు క్షమించాలి, చెడ్డ మాట మాట్లాడిపోతున్నా. ఈ ప్లేట్లో భోజనం పెట్టారు, పేడ కూడా పెట్టారు పక్కన. ఏం చేస్తావు? అన్ని తింటావా? తింటావు. ద్వేషిస్తావు. ఆ ద్వేషం అనేది చెడ్డమైన ద్వేషం లేకపోతే నీ వ్యక్తిత్వం కాదు. కాబట్టి మానవ వ్యక్తిత్వంలో ద్వేషం అనేది సహజంగా దేవుడు ఏర్పాటు చేసిన విశేషమైన సమాచారం. అంతరంగంలో ఉంటుంది. అది దేనిని ద్వేషించాలంటే దుర్నీతిని ద్వేషించాలి, నీతిని ద్వేషించకూడదు, సహోదరుని ద్వేషించకూడదు, వ్యక్తిని ద్వేషించకూడదు. వ్యక్తి ద్వేషము దేవుడు అంగీకరించడు. వ్యక్తిగా ఎవరినో ద్వేషించకూడదు, దేవుడు వ్యక్తిగా ద్వేషించడం. మొదటి అధ్యాయము రోమీయులకు రాసిన పత్రికలో 18వ వచనం, రోమీయులకు 1వ అధ్యాయం 18వ వచనంలో గ్రంథం ఎలాగంటుంది? భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం ఉంది. సమాజం దేవుని కోపం భక్తిహీనత మీద, దుర్నీతి మీద, మనుషుల మీద కాదు. దేవుడు మనిషిని ద్వేషించడు. నువ్వే వ్యక్తిని ద్వేషించకూడదు. వ్యక్తి ద్వేషము తగదు. అది ఏ వ్యక్తి అయినా వ్యక్తి ద్వేషం తగదు. కాబట్టి నువ్వు ఎవరినైనా వ్యక్తిగా ద్వేషిస్తున్నావా? ఈ లోపల ఉన్నది అపవాది, సాతాను, చెడుతనం. వ్యక్తిని ద్వేషించకూడదు. అందువల్ల వాస్తవానికి సమాచారం ఏమంటే పరమానంద దేవుడు వ్యక్తిత్వం లోపల ఏం చేశాడంటే తన గుణలక్షణాలు పెట్టాడు. ఆరాధించడానికి వచ్చావు, కయ్యని హీరోలో వచ్చినట్టు వచ్చాం మనం. పెదవులతో కనపరిచేవాళ్ళు కనపరిచి వెళ్ళిపోతున్నారు. కయ్యలు లాంటి వాళ్ళు, హీరో లాంటి వారు విశ్వాస విధానంలో జీవితం కొనసాగించడానికి వచ్చిన వారు ఉన్నారు. కాదంటే ఆనాటి పరిస్థితి ఈనాడు ఒకటే ఉంటుంది, వేరే ఉండదు.
నీ చర్యను బట్టి అంగీకరించబడతావా నిరాకరించబడతావా అని ఆధారపడి ఉంటుంది. ఎన్నిసార్లు దేవుడి సముఖానికి వచ్చి నిరాకరించబడి వెళ్ళిపోయావో నాకు తెలియదు. దేవుడు చూశాడు, ఎన్నిసార్లు చూసినా రాబోలేదు అనుకున్నాడు. ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలు టైం ఇచ్చాడు. నా కార్యములు చూసి 40 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత 40 సంవత్సరాల్లో ఎన్నడూ అవసరమైన మార్పులు చేసుకోవాలా, అది వచ్చిన పడవా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం నుండి 9వ వచనం రాబడి చదువుతాం. వీరి దిశకి హృదయాలోచనలు తప్పిపోయేవాడు. మార్గాన్ని తెలుసుకోలేదు. హృదయాలోచనలు తప్పిపోయావు. హృదయం లోపల ఉండే అంతరంగంలో ఉండే పరిస్థితి తప్పిపోయిన వారు బయటి బాగానే ఉన్నారు. ఇశ్రాయేలు గారు జనంగా ఉన్నారు. వీరు తమ హృదయాలోచనలు తప్పిపోయేవారు. నా మార్గాన్ని తెలుసుకోలేదు. కోపంతో ప్రమాణం చేసిన వెళ్ళాము. స్వంతం ప్రవేశించి 40 సంవత్సరాలు టైం ఇచ్చాను వాళ్ళకి జీవితాలు మార్చుకోవడానికి. బయటే మార్పు చేయడానికి సమయం అవకాశం ఇచ్చాను, శిక్షించాను, దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. మరలా 78వ కీర్తనలో ఇలా జరిగిన కార్యక్రమం. 78వ కీర్తనలో 35వ వచనం నుండి 34వ వచనం చదువుతాం. వారిని ఆయన సంహరించినప్పుడు అప్పుడు వచ్చిందంట, దేవుడు కావాలి, దేవుడు అయా బెడ్ మీద ఉన్నాడు, ఇప్పుడు దేవుడు కావాలా. పడక మీద ఉన్నాడు, దేవుడు కావాలా. ఆపదలో ఉన్నాడు, దేవుడు కావాలా. ఇరకాటంలో ఉన్నాడు, దేవుడు కావాలా. శ్రమలో బాధలో ఉన్నాడు, దేవుడు కావాలా. అవును, శ్రమ పెట్టినప్పుడు నన్ను వెతికారా. హృదయపూర్వక బతిమా ఎంతసేపు అది ఆశ్రయ మరియు విమోచకుడు కానీ వారి హృదయము ఆయన స్థిరంగా ఉండేది. ఏం చేస్తాం, ఏం చేయడానికి లేదు. హృదయం స్థిరంగా ఉంటే దేవుడు ఏమైనా చేస్తాడు. దేవునికి కావలసింది అనంతరంగా హృదయంలో ఉండే పరిస్థితి, నీ బయట చర్యలు కాదు. దానిపై ప్రార్థన అడగలు ఉన్నాయా, ప్రార్థన చేస్తారు. బైబిల్ తీసుకొచ్చండి, మరి పక్కన పెట్టండియా, ఈ కథలే దొరుకుతుంది. ఈ ఆపద మొత్తం దేవుడు అంగీకరించేవాడు కాదు. నీ హృదయం నాకు వాడి, నాకు సంబంధం ఆ హృదయంతో సంబంధం, నీ వ్యక్తిత్వంతో నాకు సంబంధం, నీ అక్షరంతో నాకు సంబంధం. అది నేను మాది నుంచి కోరుకున్న కార్యక్రమం. ఇప్పుడు బయట చాలా అవసరం లేదు. కాబట్టి ఆనాడు పరిస్థితి ఈనాడు కూడా వేరుగా ఏం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే, నేను అంగీకరించాలి, నిరాకరించాలి అని చెప్పేది సూత్రం, ఒకే సూత్రం. హేబేలు కయ్యనే సూత్రం, అది సూత్రం. విశ్వాసంతో, విధేయతతో, అంతరంగంలో సమస్తంతో జరిగించిన వాడు బయట చదువులతో బయట కనిపించే కానీ మన మనుషులు చదువుకోవడానికి చేసే కార్యక్రమం చేసిన వాడికి వ్యత్యాసం ఉంది. ప్రత్యేకించి దేవుడి సమూహంలో నువ్వు ఎన్నిసార్లు చేసినా దేవుడిని అంగీకరించాడా? ఎప్పుడు చూసినా వీళ్ళ హృదయ ఆలోచన తగ్గిపోతుంటారు. నా ఆలోచన వేరే, వీళ్ళ హృదయ యొక్క ఆలోచన వేరే. సహాయం చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తుంది? సహాయం ఏం చేయడానికి దేవుడు అనేక సార్లు మానవ జాతికి సహాయం చేయాలని ఆలోచన చేసిన వాడు, నేను దగ్గర చేర్చుకోవాలని ఉద్దేశించిన వాడు, నీకు కృపను పెంచాలని ఉద్దేశించిన వాడు. వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతున్నాడు, నిలిచేవాడు కాదు. నిలవబడకపోతే దేవుడు చేయగలిగే కార్యక్రమం ఉండదు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనం రాబడుతుంది. కాబట్టి దేవుడు అస్థిరతో ఏం చేయలేడు, నీ అస్థిరమైన హృదయంతో ఏం చేయలేడు. పరిస్థితి అయితే ఈ పరిస్థితి సమాచారం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకా గ్రంథము
6వ అధ్యాయం ఏమి తీసుకొని వచ్చి 6వ వచనం. ఇది ఏమి తీసుకొచ్చి యెహోవాను దర్శించుతున్నాను భక్తి. ఏమి తీసుకొని వచ్చి ఏమి తీసుకొచ్చి మహోన్నతం దేవుని సన్నిధి నమస్కారం చేస్తున్నాం. దహన బలులను ఏడాది వచ్చి ఈ దహన బలులన్నా ఏడాది తోడలన్నా అర్పించి అర్పణ దర్శించుతున్నా. వేలాది కొలది పొట్టేళ్లను వేలాది నదులను పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలం తీసుకొచ్చి దర్శిస్తానా? ఏం తీసుకొస్తాను? నా అతిక్రమణకై నా చేస్తున్న ఒరే నువ్వు ఏం తెచ్చినా నాకు లాభం లేదు అబ్బాయి. నీ హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం దూరంగా ఉన్న వాడికి నేను ఏమి చేయలేను. నాకు కావాల్సింది నీ అంతరంగం. అంతరంగంలోని సమస్తం నీకు నాకు ఉండే సంబంధం దానికి సంబంధించిందే కానీ బయట సంబంధించిన కార్యక్రమాలు కాదు. నువ్వేం చేసావు నేను అంగీకరించే పరిస్థితి కాదు. అది లేదు వాస్తవం దగ్గరికి చెప్పేసి ప్రత్యేక సమాచారం. విస్తారమైన సంఖ్యం కలుగు చేయనా నా అతిక్రమణకై నా అధికం చేసుకుమని కుమ్మని అర్పిస్తారా? నా పాప పరిహారమునకై నా గర్భఫలం అర్పిస్తారా? మనిషిగా ఏమి ఉత్తమమో ఏమంతమో నీకు తెలియజెప్పడు. అవి అయిపోయింది సమాచారం. కాబట్టి నీకేం చేస్తాను నేను చేయలేను. నేను కావాలని కోరుకున్నది నీ వ్యక్తిత్వం, నీ అంతరంగ స్వభావం, నీ హృదయం, నీ ధనునిగా నాకు కావాలి. అక్కడ స్థాయి లేకుండా ఓటనే బయటకు వచ్చేసి నువ్వు ఏం చేస్తే రామేమంది. కయ్యను సారీ, నువ్వు పొలం పంటలో భాగం తీసుకొచ్చావు సారీ, ఏమో తీసుకొచ్చాను కదా సారీ, నాకు కావాల్సింది కాదు. నువ్వు బహిరంగ నువ్వు తీసుకొచ్చింది నాకు కావాల్సింది కాదు. నాకు కావాల్సింది నువ్వు తీసుకొస్తే నేను నిన్ను అంగీకరిస్తా. ఆయన దేవుడు వాస్తవానికి సమాచారం. అందువల్ల అయితే నా మనవరకంచండి దేవుడు అంతరంగంలో కావాల్సిన కోరుకున్నవాడు, హృదయాన్ని కోరుకున్నవాడు, వ్యక్తిత్వాన్ని కోరుకున్నవాడు, నీ అంతరంగంలోని స్వభావాన్ని కోరుకున్నవాడు, నీ జీవితాన్ని కోరుకున్నవాడు. అంగీకరించకపోతే కోపం వచ్చిందా నీకు? కయ్యను కోపం వచ్చింది, నీకు కోపం వచ్చింది. మరి విశేషమైన సంగతి నువ్వు కయ్యను సరే ఒకే ట్రేడ్ కాకర పరిస్థితి. నీ కోపం మీద నీ వల్ల మనుషుల బొద్దుల్లో ముఖం చెరబొచ్చుకోలేదు. సక్రియ చేస్తే నాకు అంగీకరించేవాడిని. నాకు కావాల్సింది అది పరిస్థితి. కాకపోతే నేను అంగీకరించలేదు కాబట్టి నేను అంగీకరించడానికి పాపం సిద్ధంగా ఉంది. పాపం నిషిద్ధంగా ఉంది. దేవుడు అంగీకరించిపోతే నీకే నేను ఉన్నాను కదా అని పాపం వచ్చింది వాక్యం దగ్గర. నువ్వేం కంగారు పడక్కర్లా. దేవుడు అంగీకరించిపోతే నేను అంగీకరిస్తున్నా, నేను ఏదో వాంచగానే వస్తున్నాను. పాపం వాక్యం దగ్గరకు వచ్చి నువ్వు నేను వాంచగలుగుతున్నాను. ఇది పరిస్థితి. అందువలన ఒక మనిషి దేవుని నియమంలో నిలవాలి అంటే, పాపం నీ దానికి చేరకుండా ఉండాలి అంటే, నీ మీద దానికి వాంఛ లేకుండా ఉండాలి అంటే సత్క్రియ చేయాలి. లోపల ప్రవేశించండి అపవాది. కాబట్టి మనం కయ్యని వంటి వారమైన రాదు, వాడు దుష్టిని సంబంధి అన్నాడు. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ స్థాపించేసి ప్రతి దీంట్లో రుచుకోలేవు. దుష్టిని సంబంధి ఎవరి సంబంధం తేలిపోయింది. ఒకడు దేవుడి సంబంధి, మరొకడు సాతాను సంబంధి. ఇద్దరు పొలంలో ఉన్నారు. ఇద్దరే మనుషులు. అంత తల్లిదండ్రులు కాకుండా భూమి మీద బతుకున్నప్పుడు పోయి బయట కనపడతాం. ఇద్దరే పిలుస్తాం అక్కడికి. మాట్లాడలేదు అందరూ అంతో తమ్ముడితో. నేను 5వ అధ్యాయం చంపేశాడు మాట్లాడి చదువుతాం. అంటే జగన్లో 5వ అధ్యాయం 4వ అధ్యాయం ఆది కాండం 5వ వచ్చింది సమాచారం. కయ్యను అతని అర్పణ ఆయన వశపడలేదు. లేదు అయిపోయింది. కాబట్టి కోపమేలా ముఖం చిన్న పుచ్చుకున్నావు ఏంటి? సత్యం ఎత్తుకునేవాడు కదా. వాడికి పాపం పంచుండు. మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడని ఏబేలు మీద పడి అతన్ని చంపెను. అవసరమా? రక్త సంబంధం అది. ఒకే తల్లి కళ్ళ బిడ్డ.
ఒకడు ఒకటికి ఆదరణగా, అపాయం వస్తే ఒకడిని కాపాడేదానికి, ఆదుకునే దానికి అవసరమైన పరిస్థితి అన్నదమ్ములలో. నా తమ్ముడు ఎక్కడో ఉన్నాడు, వాడి మీద ఏగ వాళ్తే నా దమ్మే దోమ ఉన్నట్టుండేది. వాడిది ఏగ మాత్రం వాళ్ళింది, ఇక్కడ దోమ కుట్టినట్టుండే పరిస్థితి. కానీ కయ్యం హేబేల్ పరిస్థితి అది కాదు. దగ్గర ఉన్నారు, మాట్లాడాడంట, మేము ఏమని పెట్టాడు. అవసరమా? అవసరం ఏమంటే మీరు లోపల ఉన్నవాడు ఎవడు, దాని బట్టి కార్యక్రమం జరిగింది. లోపల ఎవడున్నాడు? కయ్యిన లోపల సాతాను ఉన్నాడు, వాడు దుష్ట సంబంధి. లోపల సాతాను ఉన్నాడు, అక్కడ లోపల దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. విరోధం అది, ద్వేషం. కాబట్టి వాస్తవానికి ద్వేషము అనేది మొట్టమొదట నరహత్యకు దారి తీసేది ద్వేషం. అందుకని ఇప్పుడు ఏమన్నాడంటే, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు. దయచేసి నువ్వు ఎప్పుడైనా ఎవరిని కత్తితో పడవకల్లా, కత్తి చేయక్కర్లా, హాని చేయక్కర్లా, చంపక్కర్లా. నీ హృదయంలో ద్వేషం ఉందా? గుర్తుపెట్టుకో. సాతాను డ్రీమ్ చేస్తున్నాడు, లోపల పెంచుతున్నాడు, నరహత్యను పెంచుతున్నాడు. నీ లోపల ఉన్న పగ మేలైంది కాదు, వ్యక్తిత్వం మేలైంది కాదు, బయట మన వాళ్ళకి. ద్వేషము సహోదరుల మీద ద్వేషం, నీతిని ద్వేషించిన సాతాను సంబంధమైన కార్యక్రమం. కొంచెం పైసేట నీతిని సహించింది, నీతిని సహించింది కానీ ఓడిపోలా. సహింపు గెలుపుకు ఆధారమైంది. నీ సహింపు గెలుస్తుంది, గుర్తుపెట్టుకో. తొందరపాటు ఓడిపోతుంది, సహింపు గెలుస్తుంది. 2 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనంలో సహింపు గెలుస్తుంది. ఏర్పాటు చేసేది సహింపే. 2 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం సమాచారం రాబడింది. నాయనా, ఈ మాట నమ్మదగినది, కరెక్ట్. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము అది సమాచారం. సహించిన వారమైతే ఏర్పాటు చేస్తాం అది సమాచారం. సహించితే ఏర్పాటు చేస్తాం, తొందరపడితే ఓడిపోతాం. మనుషులు అనేక మంది తొందరపడుతుంటారు, సహింపు లేక ఓడిపోతుంటారు. సహింపు లేని ప్రతివాడు ఓడిపోతూనే ఉంటాడు. సహింపు లేనితనంలో ఓటమి ఉంటుంది, సహింపులో గెలుపు ఉంటుంది. అందువల్ల ఏం చెప్పాడు, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం, సహించిన వారమైతే ఏర్పాటు చేస్తాం. హేబేలు సహించి జయించిన వాడు. అన్నం మీద పడ్డాడు, కొట్టి చంపేశాడు, రక్తం ఏర్లై పారింది, ఓడిపోలా. రక్తం మరిపెట్టిందంట. ఏమని మరిపెట్టిందో నాకు తెలియదు. హెబ్రీయులకు 10వ అధ్యాయంలో హేబేలు కంటే పలుకు మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అన్నాడు. హేబేలు రక్తం మాట్లాడిందన్నమాట. హెబ్రీ 12వ అధ్యాయం 23వ వచనం నుండి రాబడింది. 22, 23వ వచనం చదువుతా. సరే, 23వ వచనం చదివేసాయి. వారి మహోత్సవమునకును దేవుని ఎద్దకును ఆత్మ ఎద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం కలిసి సమాచారం. రక్తం మాట్లాడుతుంది. రక్త అంతరంగంలో ఉండే స్వభావం రక్తం ఉందేంటి మాట్లాడుతుంది. రక్తానికి మాట్లాడే స్వభావం ఉంది. రక్తం పలుకుతుంటది, ప్రాణం మాట్లాడుతుంది. రక్తం అంటే ప్రాణము,
ప్రాణము మాట్లాడుతుంటది. దేహాన్ని బ్రతికించేది రక్తం, ప్రాణం. అది మాట్లాడుతుంటది. దేవుని సముఖంలో ప్రోక్షించబడితే మాట్లాడుతుంటది. ప్రోక్షించబడిన వారి పక్షంగా మాట్లాడుతుంటది. పలుకుతుందయా, క్షమాపణ, దయ, కృప, కనికరించి సహాయం చేయండి. రక్తం మాట్లాడుతుండే విశేషమైన కార్యక్రమం. హేవేల్ రక్తం మాట్లాడిందంటే భూమిలో నుండి ప్రభుదేవుడు మాట్లాడుతున్నాడు. నాకు కనబడుతుంది స్వరం అన్నాడు. నేను పక్కన నిలబడ్డా, నాకు కనబడట్లేదయ్యా. నీకు కనబడదురా? నాకు కనబడుతుంది స్వరం. రక్తం యొక్క స్వరం వినగలిగిన దేవుడు ఆయన. నువ్వు గుర్తుపెట్టుకుని ప్రాణము మాట్లాడితే వినగలిగిన దేవుడు. కాబట్టి ఏం కోరుతున్నాడంటే నీ నా అంతరంగంలో నా ప్రాణమా యెహోవాను సన్నిధిస్తుంది. నీ ప్రాణం మాట్లాడుతుంటే వినగలిగిన దేవుడు ఆయన. అది కాండం 4వ అధ్యాయంలో దబాయించడం మొదలెట్టాడు. నాకు తెలీదు, మా తమ్ముడు కావాలన్నా అన్నాడు. మాట్లాడకరా, నువ్వు చేసిన పని అయితే 7వ వచనం కయ్యని అడగగా నీ తమ్ముడు హేబేలు ఎక్కడున్నాడో తగ్గాను అడిగితే నేను ఎరగనా కాబట్టి మీ సహజమైన స్వభావం అది. మీ బాబు బుద్ధి అది. అబద్ధాలు ఆడేది కదా మీ బాబు అబద్ధాలు ఆడేవాడు, నువ్వు కూడా అబద్ధం ఆడుతుంటావు. నీ స్వభావం అది. నీ స్వభావం అనుసరించి మాట్లాడతావు. ఎరగవా? దబాయించడం కూడా మొదలెట్టేసిన పాపం చేసిన స్వభావం అది. పాపం చేసిన వాడు ఒప్పుకునే బుద్ధి లేకపోతే దబాయిస్తాడు, సమర్థించుకుంటాడు, నిర్దోషం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పాపి యొక్క స్వభావం అది. పాపి యొక్క స్వభావం ఏదంతో బయట కయ్యను దానిలో తేటగా కనపడుతుంది. పాపి ఏం చేస్తుంటాడు అంటే నిర్దోషం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పాపి ఒకవేళ ఎప్పుడైనా నువ్వు తప్పు చేసి నిర్దోషం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసావంటే నువ్వు సాతాను సంబంధివి. ఇదే గతానికి వేరే గుర్తులే. సాతాను సంబంధి యొక్క సహజమైన లక్షణం ఇది. పాపాన్ని ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు. పాపాన్ని సమర్థించుకునేవాడు శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి వాస్తవానికి దేవుడు అడిగాడు, కయ్యను నీ తమ్ముడని హేబేలు ఎక్కడా అన్నాడు. అక్కడ బాబు అదే కదా. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44వ వచనం మీరు మీద నాకు తెలిసినట్టు అపో సంబంధుడు. మీరు మీ తండ్రికి అపో సంబంధం. మీ తండ్రి దురాశ నెరవేర్చుకొని కూర్చున్నారు. అది నుండి ఆ నరహంతకుడు అయ్యింది. సత్యమని నిలిచిన వాడు కాడు. వాడిలో సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఇది. అబద్ధం అనుసరించి అబద్ధం ఆడు. అబద్ధికుడును అబద్ధమనేది జనకుండా అన్నాడు అన్నమాట. కాబట్టి అబద్ధం అంటూ అబద్ధాలు బాబు దగ్గర నేర్చుకుంటాడు. కయ్యను అపవాద సంబంధి బాబు దగ్గర నేర్చుకున్న అబద్ధాలు మాట్లాడుతూ మొదలెట్టాడు. నేను ఎరగను. ఎరగవా? ఎరగను. మరి ఇదేంటి? నీ తమ్ముడు రక్తం యొక్క స్వరం వినబడుతుంది ఏంటి? వినబడుతుంది. నేను ప్రక్కన నిలబడి నాకు వినబడుతుంది. నీకు కనపడుతుంది, నాకు కనపడుతుంది. నేను ప్రాణము, నా ప్రాణం యొక్క సమస్తము ఎరిగిన వాడు. నేను అంతరంగంతో సంబంధం కలవాలని కోరుకునేవాడిని. అంతరంగం మాట్లాడుతుంది. అతని ప్రాణం మాట్లాడుతుంది. ప్రాణం మాట్లాడుతుంది. ఏమని అంటుంది, ఏమని మాట్లాడుతుందో నాకు నిజంగా తెలియదు, డైలాగ్ తెలియదు. నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నా మాట్లాడుతుంది. చదివేసేసా మాట్లాడుతుందంట. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నుండి నాకు మొదలుపెట్టుతున్నది. అతను నోటి స్వరం కాదు, ఇది రక్తం యొక్క స్వరం. నోరు మాట్లాడటానికి లోటు లేదు. దేవుడు రక్తం యొక్క స్వరమైన కాదు. నీ అంతరంగ స్వభావము శబ్దమైన కాదు. నీ అంతరంగ మొరమైన కలిగింది దేవుడు ఆయన. ఏమైంది నీకు?
నీ తమ్ముడు ద్వేషించబడే పరిస్థితి ఏమీ లేదు. ఏం చేసి ద్వేషణకు గురి కాదా? ద్వేషించావు. నీ దేవుడు నీ తమ్ముడు నీకు చేసిన హాని ఏమీ లేదు. అది ప్రాణం తీశావు. ఏమి కథ? మా స్వభావం అది, మా బాబు స్వభావం అది. హాని చేయటమే మా స్వభావం, అంతకంటే మాకు వేరే స్వభావం లేదు. సాతానుకు హాని చేసే స్వభావం తప్ప మరి ఇంకేం స్వభావం, అబద్ధం ఆడటం తప్ప మరి ఇంకేం తెలియదు. ఇది జరిగిన కార్యక్రమం. అందువల్ల దయతో మనం ఆలోచించండి. ఏం చేస్తున్నాడు దేవుడి విషయాల్లో? అంతరంగం పరిస్థితిని బయట పెట్టేసి నువ్వేమయ్యో ఎవడమై ఉంటావో నువ్వు నీ సంగతి హృదయం తెలియజేయడానికి, మానవ జాతికి తెలియజేయడానికి విశ్వసించిన కార్యక్రమం. నేను పరిస్థితులు ఎలాగ అర్థం చేసుకుంటాను, నేను ఎలాగో చూస్తాను, పరిస్థితులు నేను ఎలా చూస్తాను అని దేవుడు చూపించడం ఒక విశేషమైన కారణం. ఆయన ఎలా చూస్తాడు అంటే బయట కనబడేది కాదు చూసేది. నీ బయట నాకు అక్కర్లేదు. అక్కడ నువ్వేమైతే నాకేంటి, నీ అంతరంగా నేను చూస్తా. దానిలో నీతి కావాలి, నాకు విశ్వాసం కావాలి, సహవాసం కావాలి, బాంధవ్యం కావాలి. దాంతో నాకు కావాలి. దాంతో ఏం చేసినా అంగీకరిస్తా, అది నువ్వు అనుకూలంగా. కానీ నువ్వు ఎవరు నేను తెలుసుకోవాలంటే నీ అంతరంగాన్ని బట్టి నేను తెలుసుకుంటాను తప్ప నీ బహిరంగాన్ని బట్టి నేను తెలుసుకునేవాడిని కాదు అనే సంగతిని దేవుడు కయ్యను హేబేల్ జీవితాల అనుభవాల్లో తెలియదు మానవ జాతికి తేటగా తెలియజేశాడు. కనుక మనం వచ్చాం ఆరాధన చేయడానికి. ఇప్పుడు మాత్రమే కాదు, అనేక సార్లు వచ్చిపోతూ ఉన్నాం. ఎన్నిసార్లు ఆయన నిజంగా అంగీకరించాడో నాకు తెలియదు. ఇశ్రాయేలుతో 40 సంవత్సరాలు బాధపడ్డాడంట. 40 సంవత్సరాలు చూసిన తర్వాత 40 సంవత్సరాల్లో హృదయాలోచన తగ్గిపోతూ దాని సంగతి వచ్చిపోతున్నారు. ఏం చేస్తాను, ఏం చేయడానికి? మీరు నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు అన్నాడంటే, మీరు నా పరలోకానికి రాకూడదు, నాతో నీకు సంబంధాలు ఉండవు, ఎందుకంటే నీ హృదయాలోచన తగ్గిపోయే వాళ్ళతో నాకు సంబంధాలు ఉండవు అని చెప్పేసి డిక్లేర్ చేసేసాడు. నీ హృదయాలోచనలో నువ్వు తప్పిపోతున్నావా? కయ్యను తన హృదయాలోచనలో తప్పిపోయినవాడు. రెండు, కయ్యను అపవాద సంబంధి చెప్పేసి పరిశుద్ధాత్మ మాట్లాడాడు. అతను దుష్టి సంబంధి. దుష్టత్వం చేస్తాడు. దుష్టిని సంబంధి నీతిని ద్వేషిస్తాడు, పరిశుద్ధతను ద్వేషిస్తాడు, దేవుని సహవాసం ద్వేషిస్తాడు, దేవుని పిల్లలను ద్వేషిస్తావా? ఒక కయ్యను సంబంధివి, అపవాద సంబంధి. ద్వేషము అనేది దేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు. సహోదర ద్వేషం లక్ష్యమించండి. సహోదర ద్వేషం దేవుడు అంగీకరించే కాదు. ఏం మానవులు ద్వేషించడం దేవుడు అంగీకరించాడు. వ్యక్తిగా ఎవరినో నువ్వు ద్వేషించకూడదు. దేవుడు వ్యక్తిగా ఎవరిని ద్వేషించడు. నువ్వు దుర్నీతిని ద్వేషించలేదా? నీ దగ్గర తప్పు ఉంది, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. నీతో ఏదో దోషం ఏదో ఉంది. దుర్నీతిని ద్వేషించిన స్వభావం దేవుడికి అంగీకారయోగ్యమైనది కాదు. నువ్వు దుర్నీతిని ద్వేషించగలిగి ఉండాలి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన దైవ స్వభావం అది. వాళ్ళు దుర్నీతిని ద్వేషించకపోతే సాతాను సంబంధివి. నీ అంతరంగంలో దేవుడు కోరుకునేది అంతరంగం. నీ హృదయపూర్వక దేవునికి ఏ కార్యక్రమం జరిగించిపోతే పెదవులతో గణపరిచితే వచ్చి ఊరికి వెళ్ళిపోతున్నావు. అంతకంటే జరిగే దేవుడే. 40 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ దేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు. కాబట్టి అంగీకరించకపోతే నువ్వు నా విశ్రాంతిలో ప్రవేశించమని డిక్లేర్ చేసేస్తాడు ఆయన. ఆయనకు కావలసిన అంతరంగం. నీ అంతరంగంలోని సమస్తమా, నా ప్రాణమా యెహోవాను సందర్శించు.
ప్రాణం యెహోవాను సన్నతించు, అంతరంగంలో సమస్తము మేళవింపు చేసి దేవుని సన్నతించే కార్యక్రమం జరిగించాల్సిన అవసరం ఉంటుంది మానవ జాతికి. బయట జరిగించే కార్యక్రమాలు కాదు. అందువల్ల కయ్యను వ్యర్థుడై శాపగ్రస్తుడై బయటికి వెళ్ళిపోయాడు. దేవుడు శపించి బయటకు ఆ శాపము శాశ్వతమైన ఈ దేవుడు సముకొని నిరంతరం దూరం అయిపోయినా భయంకరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. అందువల్ల ఏం చేశాడు మన దేవుడు? ఏం చేస్తున్నాడంటే ఈ గ్రంథాన్ని మన ఎదురు పెట్టి పరిస్థితులు పెట్టి మార్చుకోవడానికి అవకాశం అనుగ్రహించి ఇలా పరిస్థితి కాబట్టి నువ్వు ఆలోచించాయి, జీవితం మార్చుకో. ఆలోచన చేయడానికి దేవుడు ప్రత్యేకమైన అవకాశం అనుగ్రహించాడు. నీ ఆలోచన అప్పగించి నువ్వు మార్చుకోవడానికి తను ఉపయోగిస్తున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. నీకు కోపం ఎలా? ముఖం చదరించుకున్నా ఎందుకు? కోసం ఏ పరిస్థితుల్లో? నీ తమ్ముడని ఏమేలు అక్కడ? నీ తమ్ముడి స్వరం రక్తం యొక్క స్వరం ఏర్పడుతున్నాడు. నువ్వు క్షమించే పరిస్థితి కాదు. నువ్వు దిమ్మడిపై నాశనం అయిపోతావు, వెళ్ళిపోతున్నాను క్షమించి బయటికి వెళ్ళిపోతుంది. దేశం ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాడు. అందువల్ల అయితే నా మన వాళ్ళకండి లోపల ఏం జరుగుతుందో, ఎంతవరకు దేవునికి లోపల అంతరంగంలో ప్రవేశం ఉందో, కార్యక్రమం జరుగుతున్నాయో దాన్ని బట్టి అంగీకరిస్తాడే కానీ నీ వేషాన్ని, నీ పైరూపాన్ని దేని లక్ష్య పెట్టేవాడు కాదు. నీవు నోటి మాటలు కూడా లక్ష్య పెట్టేవాడు కాదని గుర్తించి దేవుని సముఖంలో ఏమైనా దేనికి యోగ్యుడో పాత్రుడో దాన్ని సమర్పించి దేవుని కృపను అందుకోవాలని కృప యేసుక్రీస్తు వారి పేట మీకు మనవి చేసి ముగించిన. నమస్కారం.